రే మామ మధ్యాహ్నం సినిమాకి వెళ్దాం రా, కామెడీ బాగుందంట. సరే సరే వెళ్దాం రా. ఏమైందిరా? వాడి వల్లే. వాడిలో బాగుంది, నాలో దుబ్బింది. అవునా? ఒక్కసారి చెప్పు మామ. అది చెప్పలేను, చూడు. ఇతని పేరు అకేష్ నంద. చూడటానికి సాఫ్ట్గా ఉన్న మ్యాటర్ మాత్రం వైలెంట్గా చెప్తాడు. రేయ్, ప్రతి సినిమాలో ఈ నగరానికి ఏమైంది, ఈ నగరానికి ఏమైందని చూపిస్తుంటే రేపటి నుంచి ఈ పార్క్ ఏమైంది, ఈ పార్క్ ఏమైందని 10 మంది అనుకుంటారు. మరొక్కసారి సిగరెట్ తాగుతూ కనిపిస్తే ఎక్కడ కనపడితే అక్కడే చంపేస్తా. వెళ్తున్నావు? రే మామ, ఎక్కడికి రా? సైడ్ గా వెళ్ళరా, పదరా. రే మీరు అటు సైడ్ వెళ్ళరా. రే మేము ఇటు సైడ్ వెళ్తాం, మీరు రైట్ సైడ్ వెళ్ళరా. రే అటు చూడరా, ఇటు స్ట్రైట్ చెప్పదా. ఏంటి పెట్రోల్ అయిపోయిందా? చా, ఈ టైంలోనే బండి అయిపోయిందంటరా. చా, దీన్ని అమ్మ జీతం. బావా ఏం ఫిగర్ రా బావా. ఎవర్రా? రే బావా, ఆ అమ్మాయిరా మనం వెతుకుతుంది, ఆ అమ్మాయి కోసమేరా. పద పద పదరా రా. ఏంట్రా ఒక ఐడియా బావా. ఇప్పుడు ఐడియా ఏంట్రా? రే రే రే, నా బైక్ రా. నా సెల్లు పోయింది, నా బైక్ దొబ్బేశాడు. చా, ఏమంటున్నాడే నీ బాయ్ ఫ్రెండ్? వాడా? వాడితో బ్రేకప్ అయింది. అప్పుడేనా? రే మామ, మన హైదరాబాద్కి వెళ్ళినప్పుడు రాజమౌళి నన్ను చూసి వీడెవడో కాలకేని కలవర పెట్టేలాగా ఉన్నాడని నన్ను పెట్టి సినిమా తీస్తా అన్నాడు మామ. నీకన్నా అందగాడు ఎవడున్నాడు రా. థ్యాంక్ యూ మామ. రే బావా, తను వచ్చిందిరా. అక్కడ ఒక అబ్బాయి నిన్నే చూస్తున్నాడే, నీకే బీటేస్తున్నాడు. బాగున్నాడా? వాడా? అద్దంలో మోహం చూసుకోమని చెప్పు. ఆ రోజు నా మనసులోని మాట మీటూ అని చెప్పాను. మరి తనకి అర్థమైందో లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు రా బావా? ఏంటి మామ ఒక పెక్కుకే లేచిపోతున్నావు? కూసో కూసో. అరే, ఒక అమ్మాయి కోసం ఏడుస్తావారా బావా? వాళ్ళ అమ్మ కోసం ఏడిస్తే బాగోదుగా. ప్రతోడు కొట్టడమే. ఏంట్రా రాదాగుతున్నావు? చస్తావా ఏంటి? దేహం కాలిపోయినా, ప్రాణం రాలిపోయినా ప్రేమ అనే దీపం వెలుగుతూనే ఉంటుంది. బావా బావా, వీడి బాధ చూస్తుంటే తాగింది ఎక్కడమే లేదురా బావా. ఏం తాగావురా? కళ్ళు దొబ్బాయా? వాడ్కా తాగుతున్నారా?
దేవుడు నీ కలరే తక్కువ ఇచ్చాడు అనుకున్న బ్రెయిన్ కూడా తక్కువ ఇచ్చాడు ఏంట్రా? ఇంకా కాదరా నీ అబ్బా చూడారా. ఏం చెప్పాడేవాడు? ఏం చెప్పాడు? అదేనే ఏం చెప్పాడేవాడు? ఏం చెప్పాడు? ఏం చెప్పాడేవాడు? ఎవడే? అదేనే నా వెంట పెడుతున్నాడు కదా అకేష్ నంద. అవునా? తన గురించి నీ ఒపీనియన్ ఏంటి? అదేనే నేను ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. చూస్తే మంచి అబ్బాయిలాగే ఉన్నాడు. మిస్ అవుతావేమో. తనంటే ఇష్టం లేదా? లేదు. థ్యాంక్స్ వే. హలో హలో, ఎవరు రాకేష్ గారా అండి? అవునండి, తమరెవరు? నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఎవరితిరా? నేను తాగితే దీనికి ఎక్కినట్లుంది. చూడమ్మా, ఆల్రెడీ మా ఇంట్లో 2 టేబుల్ ఫ్యాన్లు ఉన్నాయి, సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి. 5వ ఫ్యాన్ నాకు అవసరం లేదు. అయినా నేను మహేష్ బాబునా పవన్ కళ్యాణ్? ఏంటి బా, అంతేగా? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఓరి తల్లి, చిట్టి తల్లి, 3 నెలల నుంచి తిరుగుతుంటే తను నన్ను పట్టించుకోవట్లేదు. 2 నిమిషాలు కూడా కాలేదు నేను నిన్ను పట్టించుకోవాలా? తను అంటే ఎవరండి? తనంటే కార్తీక, నా ప్రాణం. అయినా అంటే తన్ని మర్చిపోదామని నేను మందు కొడుతుంటే తన్నే గుర్తు చేస్తావు. ఫోన్ పెట్టాయి, ఆఖరి బెగ్ నా కోసం వెయిట్ చేస్తుంది. ఏంట్రా వచ్చావు? మీటు అన్నావు, తమాషగా ఉందా? ఏమనుకుంటున్నావు నా గురించి? రేమమ్మా, నన్ను ఒక అమ్మాయి మోసం చేసిందిరా, ఎలాగైనా చంపేయాలి. ఒక్క నిమిషమే రాయ్. ఆశకు ఆయుష్కు రెండిటికి దగ్గర సంబంధం ఉందిరా. ఆశపడిన అమ్మాయి దక్కలేదని చంపడం లేదా చావడం తప్పురా. అయినా అమ్మా బాబు మనల్ని చంపమని కనేశారా? చి వెదవసోది. పోయి ఇంటికెళ్ళి దుప్పటి కప్పుకొని పండుకో. అబ్బా, ఇప్పుడు ఎందుకు నా వెంట పడుతున్నావు? స్వచ్ఛ భారత్. నీ వెనకాల ఇంకో కోతి ఉండాలి. మీ ఫ్రెండ్ వెనకాల స్వచ్ఛ భారత్. అబ్బా, మీ అంత అందమైన మనసు లేకపోయినా మీ అంత అందంగా ఉంటుందండి నా మరదలు. తన దగ్గరికే వెళ్ళిపోతున్నాను. బాయ్. మీటు. మంచి లవ్ స్టోరీ చూసినట్లుంది మామ. అదిరా మామ జరిగింది. పద. రే మామ,